వెల్కమ్ టు సూర్య సోషల్ అకాడమీ. ఈ రోజు మనం ఇండియన్ పాలిటీలో ముఖ్యమైనటువంటి అంశం భారతదేశ ప్రధానమంత్రులు ముఖ్యమైనటువంటి అంశాలు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ వీడియోని చేయడం జరుగుతున్నది. భారత ప్రధానమంత్రి భారత ప్రభుత్వాధినేత. ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైనటువంటి స్థానం భారత ప్రధానమంత్రిది. పదవి రీత్యా భారతదేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి పిలువబడినప్పటికీ రాష్ట్రపతి అధికారాలు కేవలం నామమాత్రమే కాగా వాస్తవ అధికారాలన్నీ ప్రధానమంత్రి వద్దనే కేంద్రీకృతమై ఉంటాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 దేశానికి ప్రధానమంత్రి ఉంటారని, రాష్ట్రపతి చేత నియమింపబడి సార్వత్రిక ఎన్నికల ద్వారా భారత ప్రజల చేత ఎన్నుకోబడతారని, ఆయనే ప్రజాప్రతినిధిని రాజ్యాంగంలో ప్రధానమంత్రి గూర్చి ఆర్టికల్ 75 ద్వారా పేర్కొనడం జరిగింది. భారత ప్రధానమంత్రులు ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు. భారతదేశానికి ఎక్కువ కాలం పనిచేసినటువంటి ప్రధానమంత్రి ఎవరు అంటే భారత తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 1947 నుంచి 1964 మధ్య సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. భారతదేశానికి అత్యధిక కాలం పనిచేసినటువంటి రెండవ ప్రధానమంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే గుల్జారీలాల్ నందా. ఏ తొలి మహిళా ప్రధానికి భారతరత్న లభించింది అంటే ఇందిరాగాంధీ గారు. కాంగ్రెస్ సభ్యుడు కానీ భారత తొలి ప్రధానమంత్రి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. దాన్నే కాంగ్రెసేతర తొలి ప్రధాని మొరార్జీ దేశాయ్గా చెప్పవచ్చు. పాకిస్తాన్లో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ఏ భారత ప్రధానికి లభించింది అంటే మొరార్జీ దేశాయ్. భారతదేశంలో అతి చిన్న వయస్కుడైనటువంటి ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ. భారతదేశంలో తొలి దక్షిణ భారత ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు గారు. రాజ్యసభ సభ్యులైనటువంటి భారత తొలి ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ గారు. ప్రధానమంత్రి మరియు భారత రాష్ట్రపతి మధ్య సంబంధానికి సంబంధించి మరి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిలో ఆర్టికల్ 74, ఆర్టికల్ 75, ఆర్టికల్ 78 ఈ 3 ఆర్టికల్లు ప్రధానమంత్రి రాష్ట్రపతికి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధానికి సంబంధించి తెలియజేసేటువంటి ఆర్టికల్స్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 74 రాష్ట్రపతికి సహాయం చేయడానికి మరియు సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి అధిపతిగా మంత్రి మండలి ఉంటుంది అని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 74 చెప్తుంది. ఆర్టికల్ 75 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 78 రాష్ట్రపతికి సమాచారం అందించడం మొదలైన వాటికి సంబంధించి ప్రధానమంత్రి విధులు ఉంటాయి. అంటే రాష్ట్రపతికి సలహాలు ప్రధానమంత్రి ద్వారా అందుతాయి అని చెప్పి ఆర్టికల్ 78 చెప్తుంది. లోక్సభలో మెజారిటీ ఉన్న పార్టీ లేదా కూటమి నాయకుడే సాధారణంగా ప్రధానమంత్రి అవుతారు. భారత్ అనుసరిస్తున్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో లోక్సభలో అత్యధిక బలం లేదా మెజారిటీ కలిగినటువంటి రాజకీయ పక్షానికి కానీ కూటమికి కానీ చెందిన నాయకుడే ప్రధానమంత్రి. సభలో మెజారిటీ ఖచ్చితంగా పొందాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడే ఉండాలి. లేదా అలా సభ్యుడిగా లేనప్పుడు ప్రధానిగా నియమించబడిన 6 నెలలలోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి తన మంత్రివర్గంతో సహా అన్ని వేళలా లోక్సభకు జవాబుదారీగా ఉంటాడు. అంటే లోక్సభలో మెజారిటీ లేదా విశ్వాసం కలిగి ఉన్నంత కాలమే ప్రధానమంత్రి అధికారంలో ఉంటాడు. మంత్రి మండలి కూడా అధికారంలో ఉంటుంది. ఒకవేళ విశ్వాసం కోల్పోతే, మెజారిటీ కోల్పోతే తన పదవిని, మంత్రులు కూడా తమ పదవులను కోల్పోవాల్సి ఉంటుంది. భారత ప్రధానమంత్రి అర్హతలు. భారత పౌరుడై ఉండాలి. ఆయన లోక్సభ సభ్యుడిగా ఉంటే 25 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.
మరియు అతను రాజ్యసభ సభ్యుడిగా ఉంటే 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి. లాభదాయకరమైనటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు పదవులలో ఉండరాదు. ప్రధానమంత్రి విధులు. మంత్రులకు శాఖల కేటాయింపు. ప్రధానమంత్రి తన నాయకత్వంలో మంత్రి మండలిని లేదా క్యాబినెట్ను ఏర్పాటు చేసుకుంటాడు. తనకు నచ్చినటువంటి సభ్యులకు తనకు నచ్చినటువంటి శాఖలను కేటాయిస్తాడు. కేటాయించే అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. క్యాబినెట్ చైర్మన్. ప్రధానమంత్రి క్యాబినెట్ చైర్మన్గా అంటే మంత్రివర్గ మండలి లేదా మంత్రి మండలికి చైర్మన్గా ఉంటాడు. క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. సభ్యుల మధ్య కీలకమైన అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే అతడు తన నిర్ణయాన్ని చెప్పి వారి మధ్య సఖ్యత కేటాయించవచ్చును. ఒకవేళ సభ్యులు ఎవరైనా వినకుండా ఉన్నట్లయితే వారిని మంత్రి మండలి నుంచి తీసివేసే అధికారం కూడా ప్రధానమంత్రికి ఉంది. అంటే మంత్రి మండలిలో ఉన్నటువంటి సభ్యులను తీసివేయమని రాష్ట్రపతికి సలహా ఇవ్వవచ్చు. దేశ అధికారిక ప్రతినిధి. అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాలకు ప్రధానమంత్రి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్రపతికి మరియు క్యాబినెట్కు మధ్య వారధి. మరి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను రాష్ట్రపతికి చెప్పడం, రాష్ట్రపతి యొక్క అభిప్రాయాన్ని క్యాబినెట్కు చెప్పడం, ఈ వీరి మధ్య అంటే క్యాబినెట్కు రాష్ట్రపతికి మధ్య వారధిగా ఉంటాడు. అధిపతి. ప్రధానమంత్రి న్యూక్లియర్ కమాండ్ అథారిటీకి, నీతి ఆయోగ్కు, క్యాబినెట్ నియామకాల కమిటీకి, అణుశక్తి విభాగానికి, అంతరిక్ష శాఖ మరియు సిబ్బంది పైన, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షనర్ల మంత్రిత్వ శాఖ వీటన్నిటిపైన అధిపతిగా ఉంటాడు. ముఖ్యమైన సలహాదారు. రాష్ట్రపతికి ముఖ్యమైనటువంటి సలహాదారుగా కూడా వ్యవహరిస్తాడు. ఇవి ప్రధానమంత్రికి సంబంధించిన కొన్ని విధులు. భారత ప్రధానమంత్రులు. మొదటిగా భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. దాదాపు 16 సంవత్సరాల 286 రోజులు అంటే 1947 స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మరి అదేవిధంగా 1964 వరకు మన దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగారు. భారత జాతీయ కాంగ్రెస్ కు 3 సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. పదవిలో ఉండగానే మరణించినటువంటి తొలి ప్రధానమంత్రి. భారతరత్న అవార్డు 1955లో పొందిన మొదటి ప్రధాని. ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని. భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి తొలి ప్రధాని. అలీనోద్యమ రూపశిల్పి. పంచశీల ఒప్పందంపై చైనాతో 1954లో సంతకం చేసినటువంటి ప్రధానమంత్రి. ప్రణాళికలు లేదా ప్రణాళికబద్ధ ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. భారతదేశ విదేశాంగ రూపశిల్పిగా కూడా చెప్పవచ్చు. మరి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని చెప్పి అనేక ప్రాజెక్టులు కూడా నిర్మించినటువంటి ఆధునిక భారత నిర్మాతగా చెప్పేటువంటి వ్యక్తి పండిత జవహర్లాల్ నెహ్రూ గారు, భారతదేశ మొదటి ప్రధాని. గుల్జారీలాల్ నందా. మరి 2 సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి గుల్జారీలాల్ నందా. మరి 1964లో మొదటిసారి, 1966లో రెండవసారి తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అంటే నెహ్రూ మరణాంతరం 1964లో, మరి లాల్ బహదూర్ శాస్త్రి 1966లో మరణించినప్పుడు 2 సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు. అతను 1997లో భారతదేశ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం భారత రత్నాను కూడా అందుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి. నెహ్రూ తర్వాత గొప్ప ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన కాలంలో 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో విరచితంగా పోరాడి విజయం సాధించాడు. 1966లో పాకిస్తాన్తో రష్యాలోని తాష్కెంట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్కడ తాష్కెంట్లో ఉండగానే ఈయన మరణించడం జరిగింది. పదవిలో ఉండగానే మరణించినటువంటి రెండో ప్రధానిగా చెప్పవచ్చును. జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్నిచ్చి భారతదేశంలో విరోచితమైనటువంటి ఆ యొక్క పోరాటాన్ని సాగించినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. మరణానంతరం 1966లో
భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. మరి స్వాతంత్ర ఉద్యమంలో కూడా శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. ఇండియన్ లింకన్ గా పేరుగాంచారు. ఈయన కాలంలోనే హరిత విప్లవం అనేది భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈయన కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పోర్ట్ఫోలియో లేకుండా నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. ఈయనకు సొంత కారు కూడా లేకుండా అద్దె కార్లలో మరి ప్రధానిగా ఉన్నప్పుడు తిరిగేవారు. గొప్ప నాయకుడిగా చెప్పవచ్చు. ఇందిరాగాంధీ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధాని. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత భారతదేశం యొక్క ప్రధాని. 1971వ సంవత్సరంలో గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చి భారతదేశంలో పేదరికాన్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు. ఇదే 1971లో పాకిస్తాన్తో యుద్ధం చేసి మరి పాకిస్తాన్ పైన గెలిచి 1971లోనే బంగ్లాదేశ్ అనేటువంటి కొత్త దేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారకురాలుగా చెప్పవచ్చును. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తి. 1969లో 14 బ్యాంకులను జాతీయం చేశారు. 1980లో మరో 6 బ్యాంకులను జాతీయకరణ చేశారు. రాజభరణం అంటే పింఛన్, రాజప్రధాన్ అనేటువంటి బిరుదులు స్వదేశీ సంస్థానాలను పరిపాలించే వారికి రాజప్రధాన్ అనేటువంటి బిరుదు ఇచ్చి వారికి రాజభరణం లేదా పింఛన్ ఇచ్చేవాళ్ళు. అటువంటి వాటిని అన్నిటినీ ఆమె రద్దు చేయడం జరిగింది. 20 సూత్రాల పథకాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత రత్న అవార్డు పొందినటువంటి తొలి మహిళ. ఢిల్లీలో జరిగినటువంటి నామ్ అంటే అలీనోద్యమ కూటమికి అధ్యక్షత వహించారు. భారత రాజ్యాంగానికి అత్యధిక సవరణలు దాదాపు 37 సవరణలు ఈమె కాలంలో జరిగాయి. మరి వాటిలో ముఖ్యమైనది 1976లో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ. అది 42వ రాజ్యాంగ సవరణ. లౌకిక, సామ్యవాద, సమగ్రత అనే పదాలను ఆ యొక్క 44వ రాజ్యాంగ సవరణ ద్వారానే భారతదేశం రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. అత్యధిక సార్లు అత్యవసర పరిస్థితులు ఈమె కాలంలోనే విధించారు. 1975 నుంచి 77 మధ్య అంతరంగిక అత్యవసర పరిస్థితి కనుక విధించి కొంత విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. అరెస్ట్ అయినటువంటి మొదటి ప్రధాని. 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రధాని పదవిలో ఉండి ఓడిపోయారు. ఈమె కాలంలోని మొదటి పోఖ్రాన్ అణుపరీక్షలు 1974లో స్మైలింగ్ బుద్ధ అంటే బుద్ధుడు నవ్వాడు అనేటువంటి పేరుతో ఈమె కాలంలో మొదటి అణుపరీక్షలు జరిగాయి. భారతదేశంలో తొలిసారిగా మధ్యంతర ఎన్నికల్ని నిర్వహించినటువంటి ప్రధానమంత్రిగా చెప్పవచ్చును. కాబట్టి భారతదేశ చరిత్రలో భారతదేశం ఉక్కు మహిళగా చెప్పవచ్చు. మొరార్జీ దేశాయ్ మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. ఆర్థిక మంత్రిగా ఎక్కువ పర్యాయాలు దాదాపు 8 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పెద్ద వయసులో దాదాపు 81 ఏళ్ల వయసులో ప్రధానమంత్రిగా వ్యవహరించారు. 1991లో భారతరత్న అవార్డు అందుకున్నారు. 1978 సంవత్సరంలో ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును ఈయన కాలంలో తొలగించారు. 1978లో జరిగినటువంటి ఆ రాజ్యాంగ సవరణ 44వ రాజ్యాంగ సవరణ. ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి తొలి వ్యక్తి. మండల కమిషన్ ఈయన కాలంలోనే ఏర్పాటు చేశారు. నిరంతర ప్రణాళికలు ఈయన కాలంలోనే ప్రవేశపెట్టారు. దేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఏకకాలంలో 2 ఉప ప్రధాన మంత్రులు చరణ్ సింగ్, జగ్జీవన్ రావు ఈయన కాలంలోనే నియమించారు. ఈయన జన్మస్థలం గుజరాత్. పాకిస్తాన్ పురస్కారం నిషాన్-ఇ-పాకిస్తాన్ అనేటువంటి ఆ పురస్కారాన్ని పొందినటువంటి తొలి భారతీయుడిగా మొరార్జీ దేశాయ్ అని చెప్పవచ్చు. చరణ్ సింగ్ రైతు బాంధవుడుగా పేరుగాంచారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే రాజీనామా చేసినటువంటి ప్రధాని. లోక్దల్ పార్టీ వ్యవస్థాపకుడు. పార్లమెంటులో మొదటిసారిగా విశ్వాస తీర్మానం ప్రకటన ఈయన కాలంలోనే జారీ చేశారు. ఈయన ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి.
ప్రధానమంత్రిగా కేవలం 23 రోజులు పనిచేయగా ఆపద్ధర్మ ప్రధానిగా 4 నెలలు పనిచేశారు. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏమిటంటే పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే రాజీనామా చేసిన ప్రధానమంత్రి ఎవరంటే చరణ్ సింగ్. రాజీవ్ గాంధీ. ఈయన ఇందిరాగాంధీ మరణం తర్వాత అతి చిన్న వయసులో కేవలం 42 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయ్యారు. ఓటు హక్కు వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కేంద్ర మంత్రి మండలి అత్యధికంగా 13 సార్లు వ్యవస్థీకరించారు. సాంకేతిక విప్లవానికి పునాదులు వేశారు. టెలికాం విప్లవ పితామహుడుగా కూడా ఆయనను చెప్పవచ్చును. నూతన విద్యా విధానాన్ని 1986లో ప్రవేశపెట్టారు. జవహర్ రోజ్గార్ యోజనను ప్రారంభించారు. బికారీ హఠావో నినాదాన్ని ఇచ్చారు. భారత శాంతి దళాలు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ను శ్రీలంక పంపారు. ఈ శ్రీలంక ఇష్యూతోనే ఆయన ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందనమాట. ఆఫ్రికా ఫండ్ను ఏర్పరిచారు. తర్వాత ఈయన తన బోఫోర్స్ గన్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈయన 1991 మే 21న హత్యకు గురి కావడం జరిగింది. ఈయన మరణాన్ని ఉగ్రవాద వ్యతిరేక దినంగా భారత ప్రభుత్వం పాటించడం జరుగుతుంది. శ్రీలంకకు శాంతి సైన్యాన్ని పంపించడంతో ఈయన హత్యకు గురి కావాల్సి వచ్చిందన్నమాట. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. జన్మస్థలం ఉత్తరప్రదేశ్. ఈయన 1989 నుంచి 1990 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేశారు. బిపి మండల్ కమిషన్ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి 27% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ రిపోర్ట్లో ఇవ్వడం, ఆ రిపోర్టును అమలు చేసినటువంటి నాయకుడు, మండల్ కమిషన్ రిపోర్టును అమలు చేసినటువంటి నాయకుడు. మరి అవిశ్వాస తీర్మానం ద్వారా లేదా విశ్వాస తీర్మానం ద్వారా ఈయన అధికారాన్ని కోల్పోయాడు. దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టాడు. సంకీర్ణ ప్రభుత్వము ఈయన కాలం నుండే స్టార్ట్ కావడం జరిగింది. అంతరాష్ట్ర మండలిని తొలిసారిగా ఈయన కాలంలో ఏర్పాటు చేశారు. ఈయన కాలంలో అయోధ్య వివాదంతో భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. చంద్రశేఖర్ 1990 నుంచి 1991 మధ్య ప్రధానమంత్రిగా ఉన్నారు. 9వ ప్రధానమంత్రి అయినటువంటి చంద్రశేఖర్ అనేక రాజకీయ పార్టీలతో భాగంగా ఉన్నారు. అంటే సంకీర్ణ ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్నారు. మొదట అతను సోషలిస్ట్ పార్టీలో సభ్యుడు, తర్వాత కాంగ్రెస్ మరియు తర్వాత జనతాదళ్ పార్టీలో చేరారు. 1977, 1988 మధ్య జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. పివి నరసింహారావు గారు మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, అంటే తెలుగు వ్యక్తి. 1991 నుంచి 1996 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. అతి ముఖ్యమైనటువంటి అంశం దక్షిణ భారతదేశం నుంచి తొలి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి, తొలి వ్యక్తి. పూర్తి పదవీ కాలం మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ప్రధాని. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ నియమించి ఆర్థిక సరళీకరణ, ఆర్థిక సంస్కరణలకు పునాది వేయడం జరిగింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ సభలోనూ సభ్యుడిగా కాకుండానే ప్రధానమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి. తర్వాత నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి ఎన్నిక కావడం జరిగింది. లుక్ ఈస్ట్ పాలసీని సూత్రీకరించినటువంటి ప్రధాని. బహుభాషా పండితుడు, కోవిదుడు. 1000 పడగలు అనేటువంటి నవలు కూడా రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా 1971 నుంచి 73 మధ్య పనిచేయడం జరిగింది. దేశ్ బచావో దేశ్ బనావో నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఈయన ఆత్మకథ పేరు ద ఇన్సైడర్. అటల్ బిహార్ వాజ్పేయి. జన్మస్థలం మధ్యప్రదేశ్. ఈయన 2 సార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది. 1996లోనే ఒకసారి, తిరిగి రెండవసారి 1998 నుంచి 2004 వరకు రెండవసారి. మొదటిసారి కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా కొనసాగారు. ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించినటువంటి తొలి ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి. ఈయన కాలంలోని 1999లో
కార్గిల్ యుద్ధం అనేది పాకిస్తాన్తో చిన్నపాటి యుద్ధం జరిగింది. ఆ కార్గిల్ యుద్ధంలో విజయవంతంగా ఎదుర్కొని విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి. మరి వాజ్పేయి గారు రాజస్థాన్ ప్రోగ్రాంలో రెండోసారి అణుపరీక్షలు జరిపి ఆపరేషన్ శక్తి పేరుతో 1998 మే 11న నిర్వహించడం జరిగింది. మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్తో లాహోర్ బస్సు రాయబారం లేదా బస్సు యాత్రలు ఈయన కాలంలో ప్రారంభమయ్యాయి. అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందాలకు శ్రీకారం చుట్టాడు. జై జవాన్ జై కిసాన్తో పాటు జై విజ్ఞాన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి. హెచ్డి దేవగౌడ కర్ణాటకకు చెందినటువంటి హెచ్డి దేవగౌడ 1996 నుంచి 97 మధ్య ప్రధానమంత్రిగా ఉన్నారు. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయినటువంటి రెండో వ్యక్తి. కేంద్ర కేబినెట్ మంత్రి అవ్వకుండానే ప్రధానిగా వ్యవహరించారు. రాజ్యసభ సభ్యునిగా ఉండి ప్రధాన పదవిని నిర్వహించినటువంటి రెండో వ్యక్తి. పార్లమెంటులో ఏ సభలోనూ సభ్యుడు కాకుండా ప్రధాని అయినటువంటి రెండో వ్యక్తి. 13 పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. అతి తక్కువ మంది లోక్సభ సభ్యులను 44 మంది సభ్యులను కలిగి ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా హెచ్డి దేవగౌడ అని చెప్తారు. ఐకే గుజరాల్ 1997 నుంచి 1998 వరకు భారత ప్రధాని. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ప్రధాన పదవిని చేపట్టిన మూడో వ్యక్తి. వరల్డ్ స్టేట్మెంట్స్ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయుడు. జనతాదళ్ నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. గుజరాల్ డాక్ట్రిన్ పేరుతో భారత విదేశాంగ విధానంలో ఒక నూతన కోణాన్ని ఆవిష్కరించడం జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త. 2004 నుంచి 2009 వరకు మొదటిసారి, 2009 నుంచి 2014 వరకు రెండోసారి ప్రధానమంత్రి అయినటువంటి గొప్ప ఆర్థికవేత్త. రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయ్యారు. ప్రధాని పదవిని అలంకరించినటువంటి మొదటి ఆర్థికవేత్త. విశ్వాస తీర్మానంపై ఓటు వేయలేని మొదటి ప్రధాని. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ కూటమి ద్వారా ప్రధానమంత్రి కావడం జరిగింది. అమెరికాతో 123 అణు ఒప్పందాలను కుదుర్చుకున్న ప్రధాని. దేశంలో సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న వారిలో 3వ స్థానంలో ఉన్నారు. లోక్సభ పదవీ కాలం మధ్యలో విశ్వాస పరీక్షలో నెగ్గిన తొలి ప్రధాని. 2010లో వరల్డ్ స్టేట్మెంట్ అవార్డు పొందారు. వరుసగా 5వసారి అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వరుసగా 10 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. శ్రీ నరేంద్ర మోడీ గారు మొదటిసారి 2014 నుంచి 2019 వరకు బీజేపీ తరపున ప్రధానమంత్రిగా ఉన్నారు. తిరిగి 2019 ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం 2024 జనవరిలో ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ప్రస్తుత ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారిని చెప్పవచ్చును. ప్రస్తుతం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈయన కాలంలో అనేకమైనటువంటి ఈ కఠినమైనటువంటి ఈ యొక్క విధానాలను తీసుకురావడం జరిగింది. మరి నోట్ల రద్దు, జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, క్లీన్ గంగా వంటి అనేక విధానాలను అమలు చేయడం జరిగింది. అదేవిధంగా త్రిపుల్ తలాక్ చట్టం, కాశ్మీర్కు సంబంధించిన 370 ఆర్టికల్ను రద్దు చేయడం, అదేవిధంగా వందే భారత్ రైళ్లను ప్రారంభించడం, ఈ మధ్య లేటెస్ట్గా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలతో శ్రీ నరేంద్ర మోడీ గారు బహుళ ప్రజాదరణ పొందినటువంటి ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి ఇవి మనకు ఉన్నటువంటి భారత ప్రధానమంత్రులు ముఖ్యమైనటువంటి అంశాలు. భారత ప్రధానమంత్రుల సమాధుల పేర్లు. జవహర్లాల్ నెహ్రూ సమాధిని శాంతివనం అంటారు. గుల్జారీలాల్ నందా సమాధిని నారాయణ్ ఘాట్ అని అంటారు. లాల్ బహదూర్ శాస్త్రి సమాధిని విజయ్ ఘాట్ అంటారు. ఇందిరాగాంధీ సమాధిని శక్తి స్థల్ అంటారు. మొరార్జీ దేశాయ్ సమాధిని అభయ్ ఘాట్ అంటారు. చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అంటారు.
రాజీవ్ గాంధీ సమాధిని వీరభూమి అంటారు. చంద్రశేఖర్ సమాధిని స్మృతిసల్ అంటారు. పివి నరసింహారావు వారి సమాధిని జ్ఞానభూమి అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో మీకు అన్ని పోటీ పరీక్షలకు యూజ్ఫుల్ అవుతుందని నమ్ముతూ థ్యాంక్ యూ.